హైడ్రా ఈ పేరే ఒక సెన్సేషన్. హైదరాబాద్లో కబ్జా రాయుళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది. పేదలు పెద్దలు అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు నడిపింది. అయితే హైడ్రాకు తొలుత మంచి పేరు వచ్చినా ముఖ్యంగా పేదలనే టార్గెట్ చేస్తోంది అనే ఆరోపణలతో కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. విపక్షాలకు ప్రధాన రాజకీయాస్త్రంగా మారింది. దీంతో మునుపటి దూకుడు తగ్గించి సడన్ గా రూట్ మార్చింది హైడ్రా. కూల్చివేతల కన్నా సమస్యల పరిష్కారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. విపరీతమైన వ్యతిరేకత నుంచి ఒక్కసారిగా మళ్లీ హీరో అయింది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను కబ్జాల నుంచి కాపాడటం కోసం హైడ్రాను తెరపైకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భాగ్యనగరం అంటేనే లేక్స్కు పెట్టింది పేరు. కానీ నేడు చాలా వరకు చెరువులు కనుమరుగయ్యాయి. ఇక్కడ ఒకప్పుడు చెరువు ఉండేది అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. వేల సంఖ్యలో ఉన్న చెరువులు వందలకు తగ్గిపోయాయి. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తుండటం, భూముల రేట్లకు రెక్కలు రావడంతో సర్కారు భూములు, చెరువులను చెరపడుతున్నారు కొందరు కబ్జారాయులు. రియల్ ఎస్టేట్ పేరుతో చెరువు భూముల్ని మాయం చేస్తున్నారు. రాజకీయ అండదండలు, అధికారుల సపోర్ట్తో మొన్నటి వరకు వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక కబ్జాల ఆట కట్టించేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరుతో హైడ్రాను స్థాపించారు. హైడ్రాకు కమిషనర్గా రంగనాథ్ను నియమించడంతో పాటు విశేష అధికారాలను కట్టబెట్టారు సీఎం రేవంత్. హైదరాబాద్లో రోజురోజుకు ప్రభుత్వ స్థలాల కబ్జాలు పెరిగిపోతుండటం, చెరువుల ఆక్రమణతో అక్రమంగా కాలనీలు వెలుస్తుండటంతో చిన్న వర్షానికే భాగ్యనగరం ముంపు బారిన పడుతోంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఏర్పాటైన హైడ్రా రావడంతోనే దూకుడు చూపించింది. తొలుత పేదలు పెద్దలు అనే తేడా లేకుండా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించింది. గ్రేటర్లోని చెరువులు, హిమాయత్ సాగర్, గండిపేట బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో నిర్మించిన కట్టడాలను, అలాగే నాలాలపై నిర్మించిన ఇండ్ల తొలగింపును ఓ ఉద్యమంలా చేపట్టింది హైడ్రా. హైడ్రా ఏర్పాటైన కొత్తలో దూకుడుగా వ్యవహరించింది. వీకెండ్ వచ్చిందంటే చాలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఏర్పాటైన నెలలోనే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున ఎన్కన్వెన్షన్ కబ్జాను సైతం నేలమట్టం చేయడంతో హైడ్రాకు హారతులు పట్టారు సామాన్యులు. అయితే అదే దూకుడు కొనసాగిస్తూ సామాన్యుల ఇళ్ల కూల్చివేతలు చేశారు. అంతే, అప్పటిదాకా హైడ్రా అంటే ఉన్న నమ్మకం, క్రేజ్ ఒక్కసారిగా యాంటీగా మారిపోయింది. జై హైడ్రా అన్న చోటే డౌన్ హైడ్రా అనే స్థాయికి చేరుకుంది. గుడిసెల్ని, రేకుల షెడ్లను కూల్చివేస్తే గూడులేని నిరుపేదలు ఎటుపోతారనే వాదన తెరపైకి వచ్చింది. బాధితులకు మద్దతుగా పేదల ఇండ్లపైకి బుల్డోజర్లా అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించాయి. హైకోర్టు సైతం హైడ్రాకు చీవాట్లు పెట్టింది. నోటీసులు ఇచ్చి సరైన టైం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా అధికారుల్ని సైతం జైలుకు పంపుతామని తీవ్ర హెచ్చరికలు చేసింది న్యాయస్థానం. వరుసగా విమర్శలు రావడంతో హైడ్రా రూట్ మార్చింది. కూల్చివేతల కన్నా సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రారంభించింది. కబ్జాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఫీల్డ్ విజిట్కి వెళ్లి అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఇరు పార్టీలకు సంబంధించిన డాక్యుమెంట్లను చెక్ చేయటం ప్రారంభించారు. మరోవైపు ఇళ్లను కూల్చడం కన్నా సామాన్యులకు సంబంధించిన స్థలాలు కబ్జాకు గురైన అంశాలపై ఎక్కువగా దృష్టి సారించారు. ఫిర్యాదులు స్వీకరించి వాటికి పరిష్కారం చూపడంతో అందరూ హైడ్రాను ఆశ్రయించడం మొదలుపెట్టారు. సామాన్యులు లేఅవుట్లో కొన్న భూముల హద్దుల విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. కబ్జాలకు గురై దాదాపుగా 25 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను సైతం కేవలం వారం రోజుల వ్యవధిలోనే పరిష్కారం చూపిస్తున్నారు హైడ్రా కమిషనర్. దీంతో ఇలా లేఅవుట్లలో కొన్ని కబ్జాల్లో ఉన్న భూముల ఓనర్లు హైడ్రాకు క్యూ కట్టారు. వీటితో పాటు ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్ని కూడా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో సరికొత్త ప్రణాళికలతో కబ్జాదారుల ఆట కట్టించేందుకు సిద్ధమవుతోంది హైడ్రా. హైడ్రా దూకుడుతో గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్లాట్లు, ఫ్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు కొంతమేర తగ్గిన కబ్జాల పరంపరకు మాత్రం బ్రేక్ పడింది. ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హైడ్రా బుల్డోజర్ వస్తుందనే భయమైతే కల్పించారు అక్రమార్కులు. చెరువును ఆక్రమించాలనే ఆలోచన రాకుండా కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు.